ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్యచంద్రాకుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థసిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ మరొకసారి నమస్కారం. మనం ఈరోజు కార్యక్రమం ఆరంభించుకునే ముందు యథావిధిగా దాని ఉపోద్ఘాతం కొంచెం చెప్తాను. ఈరోజు విశేషం ఏంటంటే 2-3 రోజుల క్రితమే నాకు సంభాషణలో పరిచయమైన మనకు కృష్ణకాంత్ గారు అని ఉన్నారు. ఇక్కడ మనకి సమావేశానికి వచ్చారు. మన జ్యోతిష్ శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా చదువుకున్నారు. చాలా యువకులు. వారి గురించి చెప్పగానే ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాల్సిందిగా ఈ రోజు ఏదో ఒక చిన్న విషయం, ఏదో విషయం మీదైనా మరి మాట్లాడాలి, మా అందరికీ ప్రయోజనం కలగాలి అని నేను కోరడం జరిగింది. వెంటనే వారు అంగీకరించారు. వారు బేసిక్ గా సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్, సాఫ్ట్వేర్ టెక్నికల్ గా ఉన్నవారు. ఆయన తన వృత్తితో పాటు ప్రవృత్తిగా జ్యోతిషాన్ని తీసుకుని, జ్యోతిషము అసలు మేము ఎప్పుడు అంటుకుంటున్నట్టే ముందు తరాల వాళ్ళు లేదా ఇప్పుడు యువకులే ముందుకు వస్తే గాని ఈ శాస్త్రం శాస్త్రీయంగా సమాజానికి అందుతుంది. కాబట్టి అందరూ అలా ముందుకు రావాలని వారు వెంటనే అంగీకరించి వచ్చారు. వారు కొంచెం సేపు అయిన తర్వాత, మనకి ఇంకా మిత్రులు వస్తున్నారు కాబట్టి కొంచెం సేపు అయిన తర్వాత వారిని ప్రత్యక్షంగా పరిచయం చేసి మళ్ళీ మీకు వారి జ్యోతిర్వాణి విందాం. మనం ఈరోజు పెట్టుకున్నటువంటి చర్చనీయాంశం ఏంటి అంటే, ఈ రోజు నుంచి ఆరంభమైన ధనుర్మాసం గోచారం. సో ముందు అందరికీ ధనుర్మాసపు శుభాకాంక్షలు. ఈ రోజే మొదలైంది. ఇక ధనుర్మాసం ప్రత్యేకత జ్యోతిష్ శాస్త్రంలో ఏముంది, దానికి సంబంధించి గోచారం ఏం జరుగుతుంది, అసలు ఎంతమంది ఏ గ్రహాలు ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అనే విషయాన్ని చెప్పడం కోసం నేను మీకు అందరికీ చిన్న చిత్రం కూడా పెట్టాను. గ్రహస్థితిని పెట్టి మన గ్రూప్ లో పెట్టాను. తర్వాత ఈ రోజు theplanetstoday.com అనే ఒకటి ఉంది. దాంట్లో భూకేంద్ర విధానంలో చూస్తే గ్రహాలు ఎట్లా ఉన్నాయి, సూర్యకేంద్ర సిద్ధాంతంలో చూస్తే ఎలా ఉన్నాయని అది కూడా మీకు అందరికీ చూడడం కోసం పెట్టడం జరిగింది. వాటితో మనకి అంతరిక్షంలో భూమి చుట్టూ ఉన్న గ్రహాల స్థితి ఎలా ఉంటుంది అని తెలిసి వస్తుంది. ఆ క్రమంలో మనం ఈరోజు మనకి సూర్యుడు ధనురాశిలో కనపడుతున్నాడు కాబట్టి దాని అర్థం భూమి మిథున రాశిలో. రాహుకేతుకులకు కనుక ఎలాగైతే గ్రహస్ఫుటం ఒకటే ఉంటుందో, మనం రవి స్ఫుటమే మన భూమి స్ఫుటంగా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఎదురుగుండా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఈ ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటి, ధనుర్మాసంలో ఈ నెలలో ఉన్నటువంటి గోచారం, దానివల్ల మనకు ఏంటి ఒక సమీక్ష చేసుకోవాలన్నది అది కలిగింది. ఎందుకంటే మనం మామూలుగా సైద్ధాంతిక పరంగా లేదా ఏమంటాం దాన్ని, అకాడమిక్ గా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. కానీ ఈసారి ఎందుకో ఆ సూర్యనారాయణుడు ప్లస్ విష్ణుమూర్తి ఈరోజు ఈ టాపిక్ మనకి చెప్పుకుందాం. నేను కొన్ని ప్రాథమికమైన విషయాలు మాత్రం ఒక 2-3 నిమిషాలు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, ధనుర్మాసంలో ప్రత్యేకత ఏంటి, నిత్య జీవితానికి అసలు జ్యోతిషం కానీ, సనాతన ధర్మంలో ఉన్న సంప్రదాయాలు కానీ, ఆచారాలు కానీ అన్నీ మళ్ళీ దాని ఫోకస్ దేని మీద అంటే నిత్య జీవితం, మానవుడి నిత్య జీవితం. ఆ మానవుడి నిత్య జీవితం ఎక్కడ అంటే మళ్ళీ సెంట్రల్ లొకేషన్ ఎక్కడ అంటే సెంట్రల్ ఏషియా, భారతదేశం, ఉత్తరార్ధగోళం, భూమి మీద ఉత్తరార్ధగోళం ఇవన్నీ ఉన్నాయి. ఆ క్రమంలో మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం ఋతువు వస్తుంది అంటే ఇవాళ నుంచి మనకి ఋతువు మారుతూ వస్తుంది. మార్గశిరం పుష్యం 2 హేమంత ఋతువు వస్తుంది. అలాగని ఈ రోజే మనం స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టుగా ఋతువు ఏం ఆరంభం కాదు, ఆల్రెడీ మొదలవుతుంది. ఇది ఒక ఫేజ్.
కాకపోతే ఈ రోజు నుంచి డెఫినెట్ గా ఆ సీజన్ ఉండబోతుంది అన్న ఉద్దేశంగా వాళ్ళు ఈ రోజు నుంచి మొదలని అన్నారు. ఇప్పుడు ఈ మాసంలో ఇప్పుడు సాధారణంగా చాంద్రమానం వాళ్ళకైతే మార్గశిరం అవుతుంది. ధనుర్మాసం హేమంత ఋతువుతో ఆరంభం అవుతుంది. ఇప్పటిదాకా మనం మన నిత్య జీవితాల విధానాన్ని వాడు నిర్దేశించిన విధానాన్ని గమనిస్తే ఇప్పుడు రాత్రి భాగం ఎక్కువగా ఉండే మాసం ఇది. ఇంకా ఇక దాని తర్వాత రాత్రి తగ్గడం మొదలవుతుంది. అందువల్ల బాగా చలిగా ఉంటుంది. దానికి తోడు చాలా గమ్మత్తుగా వాళ్ళు ఈ నెలలోనే మనం చాలా పొద్దున్నే లేచి పెందలాడ తెల్లవారక మునిపే లేచి స్నానాలు చేసి విష్ణుమూర్తిని ప్రార్థించాలి అని ఒక 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 ప్రక్రియని పెట్టారు. పూజా విధానం పెట్టారు. అంతకుముందు శివుణ్ణి ఆరాధించమని కార్తీకంలో రోజు స్నానాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పారు. మార్గశిరంలో లేదా ధనుర్మాసంలో స్నానాలు చేయాలని చెప్పకపోయినా పొద్దున్నే లేచి అన్ని పూజలు చేయాలన్నారు కాబట్టి స్నానాలు చేస్తాం. ఇంకొకటి మనం నిత్య జీవితంలో చూసేది ఏంటంటే ఈ కాలంలో మనం పొద్దున్నే లేస్తే ఆ రోజంతా మనకి ఎలా అనిపిస్తుంది అని మనం గమనిస్తే చాలా యాక్టివ్‌గా ఉంటాం. అదే మనం ఆ టైంకి లేవకుండా కొంచెం లేట్‌గా లేచి చూసినట్లయితే చాలా డల్‌గా ఉంటాం. ఇది ప్రతి వాళ్ళకి అనుభవమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ఋషులు ఈ నిత్య జీవితం విధానం నిర్దేశించినప్పుడు ఇదంతా గమనించి చేశారు వాళ్ళు. అలాగే మీరు గమనిస్తే అయ్యప్ప దీక్షలు కూడా ఈ నెలలోనే ఉంటాయి ఎక్కువగా. అదేంటి ఎందుకు అంటే ఈ నెలలోనే మనం యాక్టివ్‌గా ఉండడం కోసం పొద్దున్నే లేవడం, చలిలోనే లేచి నేచురల్‌గా స్వాభావికంగా లేదా నైసర్గికంగా ఉండేటువంటి నదుల నీళ్లు స్నానం చేయడం. ఎందుకంటే వేడిగా ఉంటాయి. బావులో నీళ్ళైనా వేడిగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం మన నిత్య జీవితంలో ఆ వసతులు కోల్పోయాము. ఇంకోటి ఈ ఏసీల్లో ఉండడం బాగా అలవాటైపోయి చాలా వరకు ఎంత లేదన్నా 40%, 50% మనం లైఫ్ ఏసీలో పోతుంది. ఆ ఏసీలో పోతున్న కారణంగా ఏమవుతుంది శరీరంలోని దాన్ని శరీర దార్ఢ్యం అంటారు. ఆ దృఢత్వం అనేది తగ్గుతుంది. ఎందుకంటే నేచర్‌కి దగ్గరగా ఉండటం లేదు. అందువల్ల రోగాలు ఎక్కువవుతున్నాయి. హాస్పిటల్స్ ఎక్కువవుతున్నాయి. డాక్టర్లు ఎక్కువవుతున్నారు. చదువులు ఎక్కువవుతున్నాయి. అది వేరే విషయం మళ్ళీ. కాస్కేడింగ్ ఎఫెక్ట్ అండి. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటే, ఏం చేసుకుంటే బావుంటుంది? మన చేతిలో మనం ఏముంది అన్నప్పుడు జ్యోతిషం మనకి హ్యాండీగా వస్తుంది. జ్యోతిషం విషయం మీద ఆధారపడి మన నిజ జీవిత విధానం ఏదైతే నిర్దేశించారో అది మనం గనక చేసుకుంటే, అది పాటిస్తే చాలా వరకు ఆరోగ్యంగా మనం ఉండగలిగే అవకాశం ఉంది. అనారోగ్యపు రిస్క్ అనేది తగ్గించుకోగలిగే అవకాశం. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో ఇప్పుడు ఏమవుతుంది సాధారణంగా గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే ఫిక్స్‌డ్ అది మనకు తెలుసు. సూర్యుడు ధనురాశిలో ఉంటాడు. సూర్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడి చుట్టుపక్కలే వీళ్ళుంటారు. శుక్రుడు, మన బుధుడు ఉంటారు. ఇంకా రాహుకేతువులు ఎక్కడో దగ్గర ఉంటారు. శని, గురువు, కుజులు కూడా ఎక్కడైనా ఉండొచ్చు. కానీ తప్పకుండా ప్రతి 12 సంవత్సరాలకి గురువు ఇక్కడ ఈ ప్రాంతంలోకొస్తాడు. అప్పుడొచ్చినప్పుడు ఇదవుతుంది. మొన్నటిసారి మనకి కరోనా వచ్చే ముందు వచ్చారు. సూర్యుడు వీళ్ళందరూ వచ్చారు. గురువు ఉన్నాడు, శని ఉన్నాడు, శుక్రుడు వచ్చాడు. కుజుడు వచ్చాడు. వాళ్ళందరూ వచ్చారనుకోండి. ఆ విధానం వేరు. ఎందుకంటే మకర కుంభాలలో ఈ ధనురాశి చాలా ముఖ్యమైనది. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. విష్ణు నాభి ఏదైతే ఉందో పాలపుంతలో మధ్య భాగం కేంద్రం ఏదైతే ఉందో అది మనకు సౌరమండలానికి ధనురాశి గుండా చూస్తే కనపడుతుంది. అంటే మనం విష్ణునాభి సెంటర్ గాలక్టిక్ సెంటర్ దగ్గర నుంచి మన వైపు ఉన్న వైపు సౌరమండలం వైపు ధనురాశి. ఆ ధనురాశిలో మూలా నక్షత్రం దాని దారిలో. అందువల్ల మనం మూలా నక్షత్ర పూజ అవన్నీ చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా. సో, ఆ విధంగా ధను రాశికి చాలా ప్రాముఖ్యం ఉంది. మళ్ళీ దానికి అపోజిట్‌గా ఉంది కాబట్టి మిథున రాశికి ప్రాముఖ్యం ఉంది. సో, ఈ మిథునాలు ఏమిటి అంటే, ఈ భచక్రంలో గ్రహాల గరిష్ట క్రాంతి వెళ్తాయి. ఇక్కడ మన మిథునంలో ఉన్నప్పుడేమో గరిష్ట దక్షిణ క్రాంతి. ఉత్తర క్రాంతి. ధనుస్సులో వచ్చినప్పుడు గరిష్ట దక్షిణ క్రాంతి. ఇంకా మన క్రాంతి అవన్నీ ఎక్కువగా ఏం చెప్పుకోలేదు కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మేషం నుంచి తుల వరకు, కన్య వరకు ఉత్తర క్రాంతి. తుల నుంచి మీనం వరకు దక్షిణ క్రాంతి. దీంట్లో మధ్య భాగంలో ఉన్నాయి కాబట్టి అవి ఆ గరిష్ట క్రాంతి ఉంటుంది. భూమధ్య రేఖ, విషమధ్య రేఖ నుంచి ఎక్కువగా దక్షిణం వైపు ఉంటాయి గ్రహాలని. మళ్ళీ ఇదంతా ఇంకా టెక్నికల్ విషయాలు గ్రహాలకు సంబంధించింది. సో, ఇప్పుడు మనకున్నది ఏంటి అంటే సూర్యుడు ధనుస్సులో ఉన్నాడు. అంటే విష్ణునాభికి దారిలో ఉన్నాడు. మన నుంచి విష్ణునాభి వైపు చూసినప్పుడు దారిలో ఉంటాడు.
ఆయన అప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుంది అదంతా ఇంకా మనకు తర్వాత చూసుకోవచ్చు. వాతావరణం మీద దీని ప్రభావం చాలా ఉంటుంది. వాతావరణం గురించి ప్రత్యేకంగా చెప్పమని నేను మన లలిత గారిని కూడా అడిగాను. వారు కూడా చెప్తారు. సో ముందుగా మనం మన అతిథి ఇక్కడి నుంచి కూడా మనకి రెగ్యులర్ గా రమ్మనని నేను కోరుతున్నాను. వారు బాగా చేస్తున్నారు దీనికి సంబంధించిన రీసెర్చ్ అది. సో వారిని నేను పరిచయం చేస్తాను. అయ్యా మీరు మీ వీడియో ఓపెన్ చేయండి కృష్ణకాంత్ గారు. అందరికీ పరిచయం చేస్తున్నాను సార్. ఇది జ్యోతిర్వాణి. ఇది వేద సంస్కృతి పరిషత్ అని ఒక సంస్థ ఉంది. అది జ్యోతిష్ శాస్త్రం శాస్త్రీయంగా అందరూ తెలుసుకుంటూ ఉండాలి. నిత్య జీవితంలో దాని యొక్క ప్రయోజనం పొందాలి అన్న ఉద్దేశంతో దాని బేసిస్ మీద ఆధారంగానే మనం అన్ని సనాతన ధర్మ విషయాలు, నిత్య జీవన విధాన విషయాలు అవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. దీంట్లో జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన అధ్యాపకులు ఉన్నారు, గురువులు ఉన్నారు, దాంతో పాటు విద్యార్థులు ఉన్నారు, ఇంకా జ్యోతిష్ శాస్త్రం మీద అభిమానం ఉన్నటువంటి అభిమానులు కూడా ఉన్నారు. మంచి విషయాలు వింటుంటాం కాబట్టి సత్సంగంగా దీన్ని తీసుకుంటాం మేము. ఇది ఒక సత్సంగం, జ్యోతిష్ శాస్త్ర సత్సంగం అనొచ్చు. కాకపోతే దీంట్లో జ్యోతిష్ శాస్త్ర ప్రాథమిక విషయాలే కాకుండా మన దాని లింక్ తో ఉన్నటువంటి తన నిత్య జీవిత విషయాలు కూడా అప్పుడప్పుడు అవేర్నెస్ పెంచాలన్న ఉద్దేశంతో మాట్లాడుతుంటాం. మీరు మీరు చేసేటువంటి పని గురించి కూడా కాస్త బ్రీఫ్ గా చెప్పి మీరు మీ జ్యోతిర్వాణిని మీరు పెంచండి. నమస్కారం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కొంచెం తెలుగు కొంచెం ప్రాబ్లం అండి. నేను మాట్లాడతాను కానీ రాయడం చదవడం రాదు. సో పెద్దలందరూ కొంచెం ఏమైనా తప్పులు ఉంటాయి, ఎందుకంటే అందరూ గురువులు ఉన్నారు, చాలా అధ్యాపకులు ఉన్నారు, చాలా మంది చాలా వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు. సో తెలుగులో ఏమైనా తప్పులు ఉంటే కనుక ముందే నన్ను క్షమించాలి ముందుగా. అంటే నేను ఇక్కడ చదువుకోవడంతో నార్త్ లో చదువుకున్నాను. సో నా పేరు కృష్ణకాంత్. నమస్కారం, నా పేరు కృష్ణకాంత్. నేను ఐకాస్ లోని 2012లోని విశాఖపట్నం నుంచి నేను పోస్ట్ విశారద కంప్లీట్ చేశాను. తర్వాత నేను అక్కడ ఉన్న స్టడీస్ ఆధారంగా దానికి ముందు మా తాతగారు ఎలమంచిలోని జాతకాలు రాసేవారు. తాతగారికి నాలెడ్జ్ ఉంది, ఆ విధంగా నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. సో తర్వాత నేను వృత్తిపరంగా నాకు సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. వేరే అంటే విశాఖపట్నంలోని మ్యాక్సిమం షిప్పింగ్ కంపెనీస్ నేను డీల్ చేస్తాను, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను. ముందు కాకినాడలో ఉండేది, దాని తర్వాత విశాఖపట్నంలో పెట్టాము. మళ్ళీ హైదరాబాద్ లోకి కాలమాన పరిస్థితి ప్రకారం మనకి తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ లో ఉంటుంది ఇప్పుడు. ఇక్కడ నుంచి మేము కొలంబోలో కూడా మేము స్టార్ట్ చేయడం, కొలంబోలో ఒక సంస్థ, అలాగే సేమ్ సింగపూర్ లో ఒక సంస్థ. సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఖాళీ టైంలో నేను ఎక్కువ ఆస్ట్రాలజీ పరంగానే నేను చూస్తూ ఉంటాను మొత్తం. అంటే అసలు మనకి సైంటిఫిక్ రీజన్, అంటే బీయింగ్ లైక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నేను సైంటిఫిక్ రీజన్ ఏమిటి, అసలు నేను ఏమన్నా పండగలు చేస్తే కనుక దాంట్లో సైంటిఫిక్ ఏమిటి అన్నది నేను ఇదివరకు చూసేవాడిని, ఎందుకు మనం ఫాలో అవుతాం. తర్వాత కాలంలో ఎప్పుడైతే నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్నానో, ఐకాస్ తర్వాత నేను కోయంబత్తూరులో కొన్నాళ్ళున్నాను. కోయంబత్తూరులోని ఒక గురువు గారి దగ్గర నాడి ఇవన్నీ నేర్చుకున్నాను. ప్లస్ అలాగే మెడికల్ ఆస్ట్రాలజీ నేను కొలంబోలో నేర్చుకున్నాను. ఇంకా స్టిల్ న్యాచురోపతి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంకా కొలంబో నుంచి. సో అలాగే కొంచెం గురువు గారు చెప్పినట్టు, శాస్త్రి గారు చెప్పినట్టు నేనేమి అంటే లైక్ అంత ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను అంటాను. ఇప్పటికీ నేను అంటే లైక్ మొన్న ఏదో మాట్లాడినప్పుడు, సార్ నాది మీరంటే చాలా పెద్దవాళ్ళండి, నేను చాలా చిన్నవాడిని, మీరు పోల్చుకుంటే నేను చాలా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ఓమనామాలు దిద్దుతున్నాను, మీలాంటి వాళ్ళు నాకు హెల్ప్ కావాలి అని చెప్పేసి అదే కోరడం జరిగింది. కాకపోతే నేను ఎక్కువ నేర్చుకుంటుంది అంటే వాట్ ఎవర్, అంటే నేను ఏదైతే నేర్చుకుంటానో అది సైంటిఫిక్ వేలోని ప్రామాణిక పద్ధతిలో నేర్చుకుంటాను. అంటే దానికి అసలు మన బాడీ మీద ఎలా వర్క్ చేస్తుంది. ఎవరైనా సరే ఆస్ట్రాలజీ, ఎవరైనా సరే నా ముందు ఆస్ట్రాలజీ ట్రాష్, వాస్తు ట్రాష్ ఇవి అంటే కనుక నేను వాళ్ళకి సైంటిఫికల్ గా నేను చెప్తాను. నేను ఢిల్లీలోని నేను ఒక నాస్తికులు దీని మీద డిబేట్ లో నేను పిలిచాను. బికాస్ నేను ఎలా అయితే తెలుగు మాట్లాడుతున్నానో, తెలుగు కన్నా హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు బాగా ఎక్కువ మాట. ఎందుకంటే నేను నార్త్ లో చదివిన మొత్తం నార్త్ లో కాబట్టి నేను పూర్తిన్నాను. ఎక్కడైతే బెంగాలీ, ఒడియా ఇవి కూడా వచ్చింది నాకు. ఇప్పుడు ఈ మధ్యలో సింహళి కూడా నేర్చుకున్నాను. సో అటుపక్క దాంట్లో నాకు సైంటిఫిక్ వేలో నేను ప్రూవ్ చేశాను హౌ ఆస్ట్రాలజీ వర్క్. ఎవరైనా సరే సైన్స్ స్టూడెంట్ వచ్చి చూస్తారు. సో అది నా తాలూకా ఒక బేసిక్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి బేసికల్ గా
ఇవాళ టాపిక్ ఏదైతే గురువు గారు చెప్పారో మనకి ధనుర్మాసం, ధనుర్ సంక్రాంతి, దాని తాలూకు విశేషం గురించి కొంచెం మాట్లాడమని చెప్పారు. లైక్ శాస్త్రి గారికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ బో మై హెడ్ దట్ ద పేషెన్స్ ఎంత ఉందంటే అతను రాయడం ఆ స్క్రిప్ట్ అది అంటే తెలుగు నాకు రాదు, చదవడం ఇవాళకి రాదు. నేను అది రీడింగ్ టూల్ లో పెట్టుకొని నేను చదువుతాను మొత్తం. ఎవరు తెలుగు పంపించినా రీడింగ్ టూల్ లో కానీ పెట్టుకొని చదువుతుంటాను. సో అలా చదువుకొని ట్రాన్స్లేట్ చేసుకొని కొన్ని తెలుగు నేను ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాపర్ గా రాకపోతే కనుక మళ్ళీ ఎవరికైనా తెలుగు వాళ్ళకి పంపించి వాళ్ళు ఒకసారి చదివితే అప్పుడు అర్థం చేసుకొని అలా నేను ప్రయత్నం చేస్తుంటాను. హ్యాట్స్ ఆఫ్ అండి, రియల్లీ ద వే. అసలు మీరు ఇంతలా రీసెర్చ్ చేయడం అసలు మాకు అల్టిమేట్. నేను మీతోటి అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నాకు మెంబర్ నన్ను ఇంట్రడ్యూస్ చేయడం ఈ గ్రూప్ లోని, నన్ను మాట్లాడమని చెప్పడం. ఐఎమ్ బ్లెస్డ్, ఐ షుడ్ లే ఐఎమ్ బ్లెస్డ్, అది నేను చెప్పగలను. ఈ ధనుర్మాసం వచ్చేసరికి బేసికల్ గా మన సంక్రాంతి వచ్చేసరికి మనకి ఆల్రెడీ ప్రతి సంక్రాంతికి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. మనకు 12 సంక్రాంతులు వీ హ్యావ్ ఆల్ ద 12 సంక్రాంతికి చాలా స్పెషాలిటీ ఉంటుంది. అందులోని మనకు ఒక సుమారుగా 5 సంక్రాంతులకి చాలా విశేషం ఇది ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి సంక్రాంతి మనకి మేష సంక్రాంతి. ఎందుకంటే రవి మనకు వచ్చేసరికి మనం మేషం, ఏదైనా సరే మనం మేషం నుంచి మొదలు పెడతాం. ఏదైనా సరే న్యాచురల్ జాడిక్ అంటాం, న్యాచురల్ జాడిక్ లోని ఏరియస్ నుంచి మొదలు పెడతాం, మేషరాశి నుంచి. సో ఏప్రిల్ 14 ఏదైతే మనకు వస్తుందో అది అక్కడ బేసికల్ గా కేతు నక్షత్రంలోని ఫస్ట్ రవి ఎంటర్ అవుతుంది. ఆస్ట్రాలజీ పరంగా చెప్తాను నేను, న్యాచురోపతి ఒక తర్వాత నేను చెప్తాను, ముందు న్యాచురోపతి చెప్తాను. ఏదైనా సరే అంటే ప్రిడిక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి ఎనీ పాయింట్ కేతు నక్షత్రంలో వెళ్తే కనుక ఎగ్జాల్టెడ్ అవ్వదు. మనకి ఏ గ్రహం అయినా సరే కేతు నక్షత్రంలో వెళ్తేనే అది ఎగ్జాల్టెడ్ అవుతుంది. కింగ్ అన్న వాళ్ళు అంటే రవి మనం రాజు కింద మనం చూస్తాం, అతను కూడా కేతు నక్షత్రానికి వెళ్తేనే ఎగ్జాల్టెడ్ అవుతుంది, తన తనకు పూర్తి ఎగ్జాల్టెడ్ అవుతుంది. ఎందుకు అంటే మనం మేష రాశి మనం చూసుకున్నట్టు ఆర్మీ చీఫ్ కింద తీసుకుంటాం. సో కింగ్ అనేది ఎప్పుడు ఎగ్జాల్టెడ్ అవుతారు, ఆర్మీ చీఫ్ తో వెళ్ళినప్పుడు మనం ఎగ్జాల్టెడ్ అవుతాం. అందుకు కేతు నక్షత్రం ప్రాముఖ్యత. మళ్ళీ 9 నక్షత్రాల తర్వాత మళ్ళీ మనకు వచ్చేది మళ్ళీ కేతు నక్షత్రం ఎక్కడ వస్తుందంటే మనకి మఘ మీద వస్తుంది, మళ్ళీ సింహరాశిలో ఎంటర్. అందుకే సింహ సంక్రాంతికి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇస్తారు. కేరళలోనే అప్పుడే కేరళ న్యూ ఇయర్ డే, ఎప్పుడే తమిళనాడు న్యూ ఇయర్ డే లైక్ ఏప్రిల్ లో తీసుకుంటే కేరళలో న్యూ ఇయర్ మనకి అవని సంక్రాంతి అంటాం, లేదా చింగాన్ సంక్రాంతి అంటాం, ఓనం ఫెస్టివల్. కేరళలో న్యూ ఇయర్ అప్పుడు సెలబ్రేట్ చేస్తారు, సింహ సంక్రాంతి. ఎందుకంటే రవి అప్పుడే తన ఇంట్లోకి తను వెళ్తానంటారు, అక్కడ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తర్వాత మళ్ళీ మన కేతు నక్షత్రం మళ్ళీ వచ్చేది మూలా నక్షత్రం మీద కేతు నక్షత్రం. అక్కడ ఈ 3 చూసుకుంటే మనకి ఫైరీ సైన్స్ అంటాం బేసిక్గా, అగ్నిదత్త రాసులు. సో రవి మనకి ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి కేతు నక్షత్రం మళ్ళీ ఎగ్జాల్టెడ్ అవుతుంది. కానీ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఎవరు అక్కడ మనకి, కానీ అక్కడ ఏం చేస్తాడంటే గురు ఫైర్ అంటాం బేసికల్ గా. అది ఆర్మీ ఫైర్, ఇది కింగ్ ఫైర్, ఇది గురు ఫైర్. అది స్వస్థలం కాబట్టి తన సొంత ఇంట్లో వచ్చాడు, తను రిలాక్స్ ఉంటాడు, తన కింగ్ లో ఉంటాడు. ఇక్కడికి వచ్చేది గురు. అందుకు మనకి ఈ విష్ణు టెంపుల్స్ అన్నిటికీ 30 days 30 పురాణాలు ఉంటాయండి. అది చదువుతాడు. ఈజ్ ఫిలాసఫర్ దేర్, కింగ్ బికమ్ ఫిలాసఫర్. కేతు నక్షత్రం రాగానే అతనికి ఫిలాసఫీ స్టార్ట్ అయిపోతుంది. అందుకు మనకి ధనుర్ సంక్రాంతి. మనకి దీన్ని మనకి ట్రైన్ ఉంటాం బేసికల్గా. ఈ మూల మనకి కేతు నక్షత్రం వస్తే ట్రైన్ అంటాం. దాన్నే మన కోణాలు ఏదైతే విష్ణు స్థానం అంటాం. ట్రైన్ హ్యాస్ గివెన్ దట్ నేమ్ యాజ్ విష్ణు స్థానం ఇన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ట్రైన్ ఓన్లీ. అందుకే విష్ణు పూజలు జరుగుతాయి ఈ ట్రైన్. అందుకే విష్ణు స్థానం, ట్రైన్ ఇస్ కాల్డ్ విష్ణు స్థానం. ఎక్కడైనా సరే ట్రైన్ తీసుకుంటాం. దీని తర్వాత మనకు వచ్చే ఇంకో 2 సంక్రాంతులు ప్రాముఖ్యత. ఒకటి మకర సంక్రాంతి, రెండోది కర్కాటక సంక్రాంతి. దట్ ఇస్ వాట్ ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ 2 కూడా మన ఫెస్టివల్స్ మనం జరుపుతాం. దక్షిణాయనం, ఉత్తరాయణం కూడా మనం జరుపుతాం. ఇది 5 ప్రాముఖ్యతలు. ఇది ధనుర్మాసం కాబట్టి అందరికీ ఏంటవుతుందంటే మనం నిద్రపోయేటప్పుడు చలిగా ముడుచుకుంటాం అని బేసికల్గా. మనం పడుకున్నప్పుడు మీరు అన్నది కరెక్ట్ గా చెప్పారు. చాలా చలికాలం బాగా ఎక్కువ ఉంటుంది, మనకి నిద్ర లేవబోద్ది అది బేసికల్ గా. మనం ముడుచుకొని పడుకుంటాం, బోయింగ్ అవర్ సెల్ఫ్. అది రైట్ అవ్వాలి అంటే కనుక యూనిట్, దట్ ఈస్ వాట్ యూ రైట్లీ సెడ్, దీక్షలు టైం అండి. ఇప్పుడు దీక్షలు ఉంటాయి మొత్తం. ఎందుకు అంటే కనుక మనకి ఈ చలికాలంలోని వేడి నీళ్లు స్నానం చేయకుండా చల్లనీళ్ళు స్నానం చేస్తే ద నర్వస్ సిస్టమ్ విల్ గెట్ సెట్ రైట్. ఏదైతే మనకి లేజినెస్ ఉందో అది గెట్ సెట్ రైట్.
మేము గోదావరి జిల్లా బేసికల్ గా. ఈ టైంలో మేము ఏంటంటే బేసికల్ గా ఎక్స్పెషల్ అటుపక్క అంటే గోదావరి జిల్లా, వైజాగ్ జిల్లా ఉంటామని పాటిస్తారు. బట్ మోస్ట్లీ నా అదే చూసింది కాబట్టి ఐ ఫాలో దట్ కల్చర్. ఇక్కడ నుంచి మనం ముగ్గులు పెట్టడం మొదలు పెడతాం. తెల్లవారుగా మనం ముగ్గులు పెడతాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒంగోలు ముందు ముగ్గులు కొంచెం ఒంగోలు ముగ్గులు పెడతారు. పెద్ద పెద్ద చిన్న ముగ్గులు పెట్టారు, పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు. సో దట్ యూ ఏదైతే బెండ్ అవుతుందో యూ ఫ్లెక్సిబుల్ యువర్ సెల్ఫ్, లేదా బోన్స్ పట్టిస్తు ఉంటాయి. అలాగే మనకి ఈసారి ఫుడ్ మనం ఏంటంటే ఎక్కువ మిరియాలు వేసుకొని ఫుడ్ తింటాం మనం. దట్ ఈస్ వాట్ పొలగం పరవాణం. మన రీసెంట్ గా సంబడి ఆస్మి మార్చిన మాత్రం ప్రతి లక్ష్యం వారం ఎందుకు ఆ వంటలు చేస్తారు, న్యాచురోపతి ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి ఆ ఫుడ్ ఒక ప్రాముఖ్యత చెప్తాను. కార్తీక మాసాల కందాపచ్చల కూర తింటాం. కందాపచ్చల కూరలో కంద మీకు ఈ టైంలో గుజ్జు ఫామ్ అవుతుంది, ఈ టైంలో వచ్చే దుంప ఇలా ఉంటుంది అని చెప్తాం బేసికల్ గా. సో దట్ ఎవ్రీ ఇయర్ ఇది తింటాం. ఆచార మాసాల్లో పొరగం మునగాకు కూర ఎందుకు తింటారు టు అబౌట్ ఆ సంవత్సరం అంతా మనకి ఈ బ్లడ్ క్లాట్లెట్స్ రావండి. సో అది ఫుడ్ నేచురోపతి. ఐ ఆల్వేస్ రిఫర్ టు ద నేచురోపతి విత్ అవర్ ఫుడ్ కల్చర్. సో హియర్ మనకి అది తింటాం. ఇదే మనకి నార్త్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, మనకి రాజస్థాన్ లోని ఇవాళ నుంచి ఫేణి మొదలు పెడతారు. దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ఫేణి. అందుకే మీకు సంక్రాంతి రోజు మనకి ఫేణి కొంటాం. ఇక్కడ హైదరాబాద్ ఇట్లా కల్చర్ చూస్తే కనుక ఫేణి అమ్ముతారు బేసిక్. సంక్రాంతి రోజు ఇక్కడ పాలలో ఫేణి అంటే ఐడియా ఉంటుంది, వైట్ కలర్ గా ప్యాచ్. అది రాజస్థాన్ లో చేతితో చేస్తారండి. వాళ్ళ పాట పాడుతూ భజనలు పాడుతూ రోజు చేస్తారండి బేసికల్ గా. దట్ ఈస్ రాజస్థాన్. సో ఎవ్రీ వేర్ ద కల్చర్ ఇస్ దేర్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫుడ్ చేస్తారు. మన వైపు ముగ్గులు పెడతాం, మన వైపు ఈ వంటలు చేస్తాం. సో దిస్ ఈస్ వాట్ ద కల్చర్ ఆఫ్ ద ఇండియన్. దట్ ఈస్ వాట్ ద ఒక ఆస్ట్రాలజీ పరంగా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ద రేస్ వాట్ యూ సెడ్ 100%. ఇక్కడ నుంచి చూస్తే కనుక ద రేస్ ఏవైతే ఫాలో అవుతారు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈవెన్ నేను వెస్టర్న్ కల్చర్ లో కూడా చూసాను. వెస్టర్న్ కల్చర్ లోని వాట్ వి ఫాలో ఇస్ లైక్ డ్యూయల్ రాసి. నేను ఐ వాజ్ వర్కింగ్ ఇన్ లైక్ కొలంబోలో వర్క్ చేసినప్పుడు అక్కడ వెస్టర్న్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇది డ్యూయల్ రాసి దే ఆల్సో గివ్ ద ఇంపార్టెన్స్ అని దీంట్లో ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవాళ నుంచి హాలిడే స్టార్ట్ అయిపోతాయండి వాళ్ళకి. ఇవాళ నుంచి యూఎస్ లోని హ్యాపీ హాలిడేస్ అంటారు టిల్ January 2nd. కరెక్ట్గా January 2nd నుంచి వాళ్ళకి మొదలవుతాయి. డ్యూయల్ రాసేసి ఎంజాయ్ చేస్తారు, వర్క్ చేస్తారు. డ్యూయల్ రాసేసి ప్రాముఖ్యత వాళ్ళు కూడా ఇస్తారు వెస్టర్న్ లో కూడా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లైక్ అంటే ఒక నేను చాలా నచ్చల్లో చెప్పాను అంటే బికాస్ చాలా మంది మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్ యూ. అండ్ మైట్ బి నేను తప్పు చెప్పుకుంటే కనుక దయచేసి క్షమించండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే దాన్ని వర్డ్ మిస్టేక్ ఉంటే కనుక ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలండి. మీ వినయం వినమ్రతతో అంటున్నారు కానీ విజ్ఞానం చాలా ఉంది. అది సమాజానికి ఉపయోగపడాలి. అందరం అది కోరుకుంటున్నాం. మీరు మన ఈ కార్యక్రమంలో తప్పకుండా వారం వారం తప్పకుండా ఉండండి, వింటూ ఉండండి. తర్వాత ఈ వినేవాళ్ళ స్థాయి, చెప్పేవాళ్ళ స్థాయి కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మీకు మీ ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి, మళ్ళీ మీరు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ రేపు మనకు కావాల్సింది సైంటిఫిక్ గా మన సైన్సెస్ ని చెప్పే వాళ్ళే కావాలి. మీరు చాలా చక్కగా ఆ 3 సంక్రాంతుల గురించి చెప్పారు. ట్రైన్ లో ఉన్న 3 సంక్రాంతులు, కేతు నక్షత్రం, ఫిలాసఫీ కావడము, అవి ఇలాంటివి చెప్పుకుంటేనే మనకి నేర్చుకున్న బేసిక్స్ బాగా మనసుకు పడతాయి. అది అవసరం, జీవితానికి అవసరం. మన ఋషులు పెట్టారు, అన్ని చేశారు, జీవితాలకి ఇచ్చేశారు. అదే డౌన్ టు ఎర్త్ అందరికీ ఇచ్చేశారు. అవన్నీ నేర్చుకున్న తర్వాత ఏదో మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది. దాంతో మళ్ళీ అన్ని మూఢనమ్మకాలు అయిపోయాయి. ఆ గ్యాప్స్ రావడప్పుడు ప్రాబ్లమ్స్ ఏదో వచ్చి ఉంటాయి హిస్టారికల్ గా. దాంతో మళ్ళీ అవన్నీ మూఢనమ్మకాలుగా వచ్చాయి. ఇప్పుడు మనం ఆ మూఢనమ్మకాలను తీసేయాలి. ఇప్పుడే నేను ఇక్కడ హైదరాబాద్ కి దగ్గరలోనే సప్తపర్ణి అని ఒక గోశాలకు వెళ్ళి వస్తున్నాను ఇప్పుడే. అక్కడ రేమెళ్ళ అవధానులు గారు ఒక కార్యక్రమం పెట్టారు. బ్రెయిలీ లిపిలో లీలావతి గణితాన్ని పబ్లిష్ చేసి ఈరోజు బుక్ రిలీజ్ చేశారు ఆయన. వేదభారతి రేమెళ్ళ అవధానులు గారు వేదాలకు సంబంధించిన చర్చ బాగా చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. ఆయన చాలా పెద్ద ఆయన వేదానికి సంబంధించి చాలా చేశారు. వేదభారతి గురించి కూడా మన తర్వాత ఎప్పుడన్నా నేను మీతో పర్సనల్ గా చెప్తాను. అయితే ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ అదే చెప్తారు, వేదాస్ లో ఉన్న నాలెడ్జ్. ఆయన ఒక తమిళియన్ అయితే చెప్పాడు, ఆయన ఇప్పుడు అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనట.
ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వేదాస్ని వాడడానికి నేను ఆ కమిటీలో దాన్ని హెడ్ చేస్తున్నానని చెప్పారు ఆయన. ఆయన చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, మనం అధ్యయనం ప్రవచనం వరకే నేర్చుకోవడం, ప్రవచనం మళ్ళీ చెప్పడం వరకే వచ్చాం, కానీ ఆ పందుకెళ్ళక ఈ వేదాలన్నీ మనకి పనికి రాకుండా పోయినాయి అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. పనికి రాకుండా కాదు, కానీ మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆ ఎక్స్ప్లోర్ చేయాలి అన్నదిగా చెప్పుకొచ్చారు. అట్లా మనం ఆ వేదాలను చేయకపోయినా కనీసం జ్యోతిషాన్ని చేస్తే కూడా మనకి ఈజీ అవుతుంది. ఇది కూడా భాగమే కదండి వేదాలు, ఇది కూడా భాగమే కదా సార్, ఇది కూడా వేదాంగే. ఇది నిత్య జీవితానికి కామన్ మ్యాన్ భాగమే. వేదాలంటే మన సైన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పోతారు. అందువల్ల మీలాంటి, ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు యువకులే రావాలి. బేసిక్ గా యువకులు వచ్చి ఈ దృక్కోణంతో జ్యోతిషాన్ని ముందుకు తీసుకెళ్తే ఇట్ విల్ బికమ్ రియల్లీ యూస్ఫుల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా అనేది, ఎంటైర్ వరల్డ్ కి ప్రాపర్ నాలెడ్జ్ వెళ్తుంది. చాలా ధన్యవాదాలు. గురుగారు కమలాకర్ శర్మ గారు ఉన్నారా? ఉంటే అది జస్ట్ మీ ఆశీర్వాదం ఇవ్వండి ఆయనకి, అబ్బాయికి. మీరు పరిచయం. కృష్ణకాంత్ గారు, మన కమలాకర్ శర్మ గారు, మీరు చివరి దాకా ఉండండి, వారు చివరిలో మాట్లాడతారు, అప్పుడు అది వినండి. ఇంకా జాయిన్ కాలేదు సార్. చివరిలో మనం మాట్లాడుకుందాం. కృష్ణకాంత్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఇంకా మనకు వివరంగా వారి నుంచి జ్యోతిర్వాణిని ఆశిద్దాం. ప్రారంభం కాబట్టి వారు ఇంకా మన తత్వం అర్థమైతే వారు 1-2 వారాల్లో పూర్తిగా మనలో ఇన్వాల్వ్ అవుతారని చెప్పేసి ధైర్యం మనకి కనపడుతుంది. తొందరలో మనం మనవాడిగా పూర్తిగా మార్చుకునే ప్రయత్నంలో ఉందాం. సంతోషం కృష్ణకాంత్ గారు, స్వాగతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండడం వల్ల మాకు కావాలి, మాలాంటి వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ అండి.